హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలో ఉన్న దేవుళ్ళు ఇండియాకి సరిపోరా? మరొక దేశం నుండి వచ్చిన దేవుళ్ళను మనము పూజించడం ఇంతవరకు కరెక్ట్. క్రైస్తవ ముఖ్య మాయలో మన భారతదేశ దేవీ దేవుళ్ళ ఉనికిని మనమే పాడు చేసుకుంటున్నాము. దీనిపై ఈరోజు చర్చిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు కదా, ఎవరి దేశాల దేవుళ్ళు వాళ్ళకు ఉంటే సరిపోతుంది. పక్క దేశాల నుండి వచ్చి మరొక దేశంలో వాళ్ళ దేవుళ్ళని ప్రచారం చేయడం, పక్క దేశం నుండి వచ్చి వేరొక దేశంలో వాళ్ళ దేవుడిని ఎస్టాబ్లిష్ చేయడం, పక్క దేశం నుండి వచ్చి వేరే దేశంలో వారి మతాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే చెప్పండి. ఇప్పుడు హిందూ మతంలో, భారతదేశానికి సంబంధించి హిందూ మతంలో అనేక దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వాళ్ళు ఇండియాకి చాలు. మరి ఎందుకు క్రైస్తవ దేవుడిని, ఇస్లాం దేవుడిని ఇండియాలో రుద్దుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ దేశాల్లో పుట్టిన దేవుడు వాళ్ళ ఆచారాలు వాళ్ళ యొక్క పరిస్థితులు తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కానీ ఇతర దేశాల నుంచి ఇండియాలో ఇంతమంది దేవుడిని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. ఇప్పుడు దేవుళ్ళు అనేవాళ్ళు ఏ దేశంలో ఉండే దేవుళ్ళు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రూపొందించబడినాయి. క్రైస్తవ దేవుడిని తీసుకొచ్చి ఇండియాలో పెడితే అలాగే ఎలాగ సరిపోతుంది? బిడారిలో బతికిండే వాళ్ళు తీసుకెళ్ళి హిమాలయ క్రైస్తవులకు వెళ్తే క్రైస్తవులకు వెళ్ళిన వాళ్ళ ప్రవర్తన అనేది చాలా చిత్రంగా ఉంటుంది. ఎలా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకే హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటారు, ఈ హిందువులు పెట్టి ప్రసాదాలు తినవద్దు అంటారు, హిందువులు ఆచారాలు పాటించొద్దు అంటారు. ఇక మరి ఏదో క్రైస్తవ పెట్టడం వేరు, లోకం అని సపరేట్ చేశారు. వాళ్ళు ఉన్నది కూడా లోకంలో ఉన్నాయి కదా, వాళ్ళు ఉండేది అందరు కలిసి జీవిస్తుంది ఈ భారతదేశంలోనే కదా. మరి లోకం అని వాళ్ళు ఒక ప్రాంతాన్ని, ఒక విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావట్లేదు. చర్చలలో ప్రతిసారి లోకంలో కలిసిపోద్ది అని చెప్తూ ఉంటారు. అసలు లోకం అంటే ఏంటి? వీళ్ళున్నది కూడా లోకమే కదా. వీళ్ళు ఏమన్నా లోకం కానీ మా లోకంలో ఏమన్నా ఉన్నారా? అందుకే కదా ఎవరి దేశం దేవుళ్ళు వాళ్ళకి ఉంటే సరిపోద్ది, వేరే దేశం దేవుళ్ళు అసలే ఇంకొక దేశాల్లోకి అవసరం లేదు. ఇప్పుడు ఒక దేశంలోకి ఏ విధంగా అయితే వర్షధారలు వస్తే తరం కొడుతున్నారు, అలాగే ఒక దేశంలోకి వేరే దేశం దేవుళ్ళని కూడా రానివ్వకుండా ఉండాలి. అప్పుడే కానీ పరిస్థితులు బాగుపడవు. అసలు ఎందుకు ఇలా అని మీరే ఆలోచించండి. ఒక దేశం దేవుళ్ళు ఒక దేశానికి చాలు. ఈ విధానాన్ని ఎంతమంది సమర్థిస్తారు? దయచేసి కామెంట్ చేయండి.